శుభమస్తు. శ్రీరామ జయం. సూర్యాయ నమః. దక్షిణాయన పుణ్యకాలం. దక్షిణాయనం అనగా దేవతలకు రాత్రికాలం. సూర్య సంచారాన్ని అనుసరించి ఒక సంవత్సర కాలాన్ని జ్యోతిష శాస్త్రం రెండుగా విభజించింది. సూర్య గమనం అనగా సూర్యుడిని స్థిరంగానే ఉంటాడు, ఆయన కదులుతూ ఉన్నప్పటికీ. కానీ సూర్యుని చుట్టూరా తిరిగేటటువంటి భూమి దీర్ఘవృత్తాకారాన్ని ఆశ్రయించి సంచారం చేయడంతో కొంతకాలం దగ్గరగా కొంతకాలం దూరంగానూ ఉండేటటువంటి సంచారం మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధమైన సంచారంలో సూర్యునికి సంబంధించి ఈ గమనం అనేటటువంటి విశ్లేషణ పేరిట ఉత్తర దక్షిణ అయనాలుగా శాస్త్రం విభజించింది. అయనము అంటే మార్గము అని అర్థం. దక్షిణాయన పుణ్యకాలం సూర్య సంచారం పునరుసు నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించడంతో ప్రారంభం అవుతుంది. అది కర్కాటక రాశిలో సంచారం చేయడం ప్రారంభం అని కూడా చెబుతూ ఉంటాం. కర్కాటక రాశి మొదలుగా మకర రాశిలో ప్రవేశించడం వరకు ఉండేటటువంటి కాలానికే దక్షిణాయన పుణ్యకాలం అని పేరు. ఈ దక్షిణాయన పుణ్యకాలానికి సంబంధించిన పుణ్యకాలం ఆ ప్రవేశ సమయానికి ముందే ఉంటుంది. ఇది ఈ కర్కాటక రాశికి అలాగే ఈ సంక్రమణానికి అంటే దక్షిణాయన సంక్రమణానికే ప్రత్యేకం. ఈరోజు సాయంత్రం 5:40 సూర్య సంచారం పునరుసు నక్షత్రం 4వ పాదంలో ప్రారంభం కావడంతో ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా ఈరోజు పాటించవలసిన నియమాలలో దానం ప్రధానమైనది. నెయ్యి, వస్త్రాలు, అలాగే శక్తి ఉన్న ఎడల సూర్య ప్రతిమ దానంగా ఇవ్వాలి. పితృదేవతలను తలుచుకొని తర్పణం చెయ్యాలి. 96 షణ్ణవతులు అనే పేరిట ఉన్నటువంటి పితృదేవతలకు సంబంధించిన పర్వ రోజులలో దక్షిణాయన పుణ్యకాలం ఒకటి. ఉత్తరాయణ పుణ్యకాలం అనగానే ఏ విధంగా మనం సంక్రాంతి పండుగ ఆచరిస్తూ ఉంటామో మకర సంక్రాంతి, అలాంటిదే ఈ దక్షిణాయన పుణ్యకాలం కూడా. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలం పితృదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనకు అందించేది. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా. కనుక పితృదేవతల అనుగ్రహం కోరి దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశాన్ని పురస్కరించుకొని విశేషంగా ఈ రోజున దానాలు చేద్దాం. వస్త్రదానం అలాగే నెయ్యిని దానంగా ఇవ్వడంతో పాటుగా దక్షిణాయన పుణ్యకాలానికి సంబంధించిన ప్రత్యేకమైన దానం గోదానం. గోదానం ఇచ్చిన ఎడల పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. గోదానం కుదరని ఎడల గోసేవ చేసే నిమిత్తమై తగిన ఏర్పాట్లు చేద్దాం. దక్షిణాయన పుణ్యకాలాన్ని శాస్త్రీయంగా ఆచరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.